తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై మరోసారి నిప్పులు చెరిగారు. సినిమా వాళ్లకు కొంచెమైనా దయ ఉందా అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ ఘటనను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. దీంతో మరోసారి సినీ ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ అనేలా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమపై నిప్పులు చెరిగారు. సంధ్యా థియేటర్ ఘటనను ఉద్దేశించి హీరో అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చావు బతుకుల్లో ఉన్న పిల్లవాడిని కాదని అల్లు అర్జున్ ని ఎందుకు పరామర్శిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకేమైనా కాలు విరిగిందా, కన్ను పోయిందా, ఎందుకు ఈ పరామర్శలు, చావు బతుకుల్లో ఉన్న పిల్లాడిని ఒక్కరైనా పట్టించుకున్నారా అంటూ ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారాయన. పోలీసులు కేసు చేశారు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. దీంతో మరోసారి సినీ ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అంశం తెరపైకి వచ్చింది. పుష్ప పార్ట్ 2 ప్రీమియర్స్ లో భాగంగా ఈ నెల 4వ తేదీన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు కూడా ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం కోర్టు ఆధీనంలో ఉన్న ఈ కేసులో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ వైఖరిని తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అనుమతి లేకున్నా 4వ తేదీ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చాడని, రావటమే కాకుండా రోడ్ షో కూడా నిర్వహించాడని, అల్లు అర్జున్ పూర్తి బాధ్యతారహిత్యంగా వ్యవహరించారంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి షాక్ ఇస్తూ మరో సంచలన నిర్ణయాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటూ తేల్చి చెప్పేశారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ తారలపై అరకొరగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు సీఎం రేవంత్. ఆ మధ్య డ్రగ్స్ విషయంలో సినీ తారల వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబట్టిన ఆయన ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనతో మరోసారి అంతే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ వార్ ప్రకటిస్తున్నారా అన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సినీ పరిశ్రమపై ఈ స్థాయిలో విరుచుకుపడుతున్న సీఎం ముందు రోజుల్లో ఇంకెలా నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలతో సీఎం రేవంత్ వర్సెస్ సినీ ఇండస్ట్రీ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.